హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే టాక్సిక్ మూవీ చూసి వచ్చాను. మార్నింగ్ చూసి బయటకు వచ్చా. ఫుల్ మూడ్ ఆఫ్లో ఉన్న 4 years నుంచి కేజీఎఫ్ తర్వాత యస్ కోసం వెయిట్ చేశా. కానీ నాకు పర్సనల్ అయితే మూవీ ఎక్కలేదు బ్రో. చాలా డిసప్పాయింట్ అయ్యాను. నేను చూసి నాకు ఎలా అనిపించిందో, ఎక్కడ బోర్ కొట్టిందో, యస్ ఎలా చేశాడో మొత్తం మనసులో ఉన్న మాట చెప్పేస్తా. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ థియేటర్లోకి వెళ్ళేటప్పుడు ఫుల్ జోష్లో వెళ్ళా. యస్ ఫ్యాన్స్ అయితే ఫుల్ హంగామా చేశారు. పేపర్ కట్టింగ్స్, విజిల్స్, ఇంటర్వెల్ వరకు ఒకలా ఉంది, ఇంటర్వెల్ తర్వాత ఇంకోలా ఉంది. నాతో పాటు వచ్చిన నా ఫ్రెండ్ మాత్రం నిద్రపోయాడు. అదైతే నాకు ఫస్ట్ సిగ్నల్. మూవీ టోటల్ గా 3 hours 14 minutes, కానీ నాకు మాత్రం 4 hours అనిపించింది. అసలు స్టోరీ ఏంటంటే తనకు పాస్ట్ లో జరిగిన ఒక విషయం వల్ల అందరి మీద రివెంజ్ తీసుకుంటాడు. మధ్యలో నయనతార, కియారా అద్వానీ, హుమా కురేషి వాళ్ళతో లింక్స్ ఏంటి అనేదే స్టోరీ. కానీ స్క్రీన్ ప్లే చాలా కన్ఫ్యూజన్ బ్రో. ఒక్క క్యారెక్టర్ కి కూడా ప్రాపర్ ఇంట్రడక్షన్ లేదు. సీన్స్ తర్వాత సీన్స్ జంప్ అవుతూనే ఉంటాయి. ఏదో ట్రైలర్ చూస్తున్నట్టు ఉంటుంది, ఫుల్ మూవీ చూసినట్టు ఉండదు. ప్లస్ పాయింట్స్ ఏంటంటే యష్ ని మాత్రం అస్సలు తిట్టలేరు. మనోడు స్క్రీన్ మీద ఉంటే చాలు ఐస్, యాటిట్యూడ్, మాస్. ఇంటర్వెల్ ముందు ఒక ఫైట్ ఉంటుంది, అది ప్రీ క్లైమాక్స్ లో ఒక 10 minutes పోర్షన్. ఆ రెండు చోట్ల యష్ ర్యాంపేజ్, కేజీఎఫ్ హ్యాంగ్ ఓవర్ అనిపించినా తను 100% ఇచ్చాడు. రెండోది ఏంటంటే గోవాని చూపించిన విధానం, రెట్రో కాస్ట్యూమ్స్, క్లబ్ సెట్ రిచ్ గా ఉంది, టెక్నికల్లీ టాప్. ఇక మైనస్ పాయింట్స్ ఏంటంటే బోరింగ్ సీన్స్. సెకండ్ హాఫ్ లో కియారా ఒక బీచ్ లో సాంగ్ ఉంటుంది, అసలు ఆ సాంగ్ అవసరం లేదనిపించింది. స్టోరీ మొత్తం ఆపేసి ఏదో సాంగ్ అలా పెట్టేశారనిపించింది. తర్వాత చర్చ్ లో ఒక 15 minutes మాట్లాడే సీన్ ఉంటుంది, ఏం మాట్లాడతారో అసలే అర్థం కాదు. అక్కడ నేను ఫోన్ తీసి ట్విట్టర్ విశేషన్ భయ్యా. థియేటర్ లో కొంతమంది బయటికి వెళ్ళిపోయారు. ఎడిటింగ్ చాలా వరస్ట్ గా ఉంది. కేజీఎఫ్ లో బీజిఎం తో గూస్ బంప్స్ వచ్చాయి. ఇక్కడైతే ఆ రేంజ్ లో బీజిఎం అయితే లేదు, జీరో ఇంపాక్ట్. ఒకటే బీట్ మళ్ళీ వేస్తుంటారు. ఇక స్లో మోషన్ టార్చర్ ఒకటి ఉంది భయ్య. ప్రతి వాక్ కి, ప్రతి లుక్ కి స్లో మోషన్. 1 hour ని స్లో మోషన్ వేసి 3 hours చేశారనిపించింది. ఫైనల్ గా 25 minutes అయితే డ్రాక్ చేసి చాలా బోర్ తెప్పించేశారు. నాకైతే ఫస్ట్ హాఫ్ చాలా టార్చర్ లా అనిపించింది. ఇక యాక్టర్ పర్ఫార్మెన్స్ కి వస్తే యష్ మాత్రం సూపర్, కానీ స్క్రిప్ట్ మాత్రం వేస్ట్ అనిపించింది. నయనతార అయితే పవర్ఫుల్ రోల్, కానీ చిన్న రోలే. కియారా అద్వానీ అందంగా ఉంది, ఎంట్రీ తర్వాత కొంచెం బెటర్. మిగతా వాళ్ళు హుమా, తారా, రుక్మిణి అందరికీ ఒక్కో సీన్ గుర్తు కూడా ఉండరు. గీతూ మోహన్ దాస్ గారు మూతాన్ లాంటి మంచి సినిమాలు తీశారు, కానీ యష్ లాంటి మాస్ హీరోని హ్యాండిల్ చేయడం తనకు కొత్త అనిపించింది. ఆర్టిస్టిక్ గా తీయాలనుకుని కమర్షియల్ గా ఫెయిల్ అయ్యారు అనిపించింది. సో ఫైనల్ గా నాకు సినిమా ఎలా అనిపించింది అంటే కేజీఎఫ్ రేంజ్ లో అయితే లేదు. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మాత్రం అసలు వెళ్ళకండి. సో ఫైనల్ గా నా రేటింగ్ మాత్రం 2.5 out of 5. యష్ డైహార్డ్ ఫ్యాన్ అయితే యష్ కోసం ఒకసారి చూడొచ్చు, లేకపోతే ఓటీటీకి వచ్చే వరకు వెయిట్ చేయండి. ఫ్యామిలీతో అయితే అసలు వెళ్ళొద్దు. 18+ కంటెంట్ అయితే ఎక్కువ ఉంది. నేను కేజీఎఫ్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే 100% డిసప్పాయింట్మెంట్. ఇది ఫెయిరీ టేల్ కాదు, నైట్ మేర్ లా అనిపించింది నాకు. ఒకవేళ మూవీని మీరు చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.